నమస్తే. శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈ పేరు వినగానే రారాజు వంటి కైలాస యాత్ర నిర్వహించడంలో అగ్రగామిగా నిలిచిన సంస్థగా మనందరికీ తెలుసు. మంచుకొండలో చార్ధామ్ యాత్ర ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారైనా దర్శించాలి అనుకునే పరమ పావన యాత్ర. కష్టతరంగా భావించే చార్ధామ్ యాత్రను సులభ మార్గంలో చేసే నియమ నిబంధనలు, బెస్ట్ సీజన్, ఎలా వెళ్ళాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి పూర్తి విషయాలను మనతో ఈరోజు తెలియజేయడానికి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రతినిధి కృష్ణ గారు ఉన్నారు. నమస్తే కృష్ణ గారు. నమస్తే అండి. నమస్తే. యాత్రకు గాయత్రి టూర్స్ నుంచి సక్సెస్ఫుల్గా ఫస్ట్ బ్యాచ్ అయితే వెళ్ళొచ్చేసింది. సో మనం కాంప్లిమెంట్స్ కానీ రివ్యూస్ కానీ చూసాము, ఒకసారి టెస్టిమోనియల్స్ కూడా చూసాము. జై కేదార్నాథ్. మేము అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. గాయత్రి టూర్ ట్రావెల్స్ ద్వారా మేము కేదార్నాథ్ని దర్శించుకున్నాము. గాయత్రి టూర్ ట్రావెల్స్ వాళ్ళు మాకు దర్శనం కానీ ఇక్కడ రూమ్ అకామిడేషన్ కానీ చాలా బాగా మాకు అరేంజ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వాళ్ళకి మా ఫ్యామిలీ తరఫున గాయత్రి టూర్ ట్రావెల్స్కి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. మాకు చాలా కష్టం అనిపించింది ఎక్కడం కానీ రావడం కానీ, కాకుంటే వీళ్ళ ద్వారా మాకు రూమ్స్ అకామిడేషన్ కానీ టెంపుల్కి పక్కనే మాకు ఇవ్వడం జరిగింది. తర్వాత దర్శనం మాకు ఆయన దగ్గరుండి సాయి కృష్ణ అనే టూర్ మేనేజర్ దగ్గరుండి మాకు చాలా బాగా దర్శనం చేయించాడు. మేము ఎంతమంది వచ్చామో గాయత్రి టూర్ ట్రావెల్స్ బ్యాచ్ అందరికీ చాలా దగ్గరుండి దర్శనము మాకు చేయించాడు. అన్నిటికంటే మాకు ఈ కేదార్నాథ్ దర్శనం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, నా పేరు కృష్ణ చైతన్య. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నేను చార్ధామ్ యాత్ర చేద్దామని ప్లాన్ చేసుకుంటూ యూట్యూబ్ ఛానల్స్ చూస్తూ ఉంటే గాయత్రి టూర్స్ గురించి విన్నాను. సో ఒకసారి కనుక్కుందామని కాల్ చేశాను. కృష్ణ గారు కాల్ లిఫ్ట్ చేశారు. అయితే ఆయన మాట్లాడిన విధానం, చెప్పిన విధానం అంతా అంటే మీ పెద్ద కొడుకు లాగా చూసుకుంటాను అనే మాట బాగా టచింగ్ గా అనిపించింది. అయినా కానీ నమ్మకం రాలేదు. నా పెద్ద కొడుకుని తీసుకొని నేను వచ్చానండి టూర్ కి. అయితే రోజు రోజు గడిచే కొందికి నాకు ఇక్కడ ఉన్న పిల్లలందరూ, కృష్ణనే కాదు విలాస్, రవి, వీళ్ళందరూ కూడా నా పిల్లల్లాగా నన్ను చాలా టేక్ కేర్ చేసి చూసుకున్నారు. ఆ ఫుడ్ చాలా చాలా బాగుందండి. ఒక్కొక్క దామ్ గడిచే కొంది ఎంత కంఫర్ట్ గా స్మూత్ గా తీసుకెళ్లిపోయారంటే అసలు ఇంత పెద్ద యాత్ర ఇంత ఈజీగా చేయొచ్చా అని చాలా ధైర్యం వచ్చింది మాకు. నేనైతే చాలా ఎంక్వైరీస్ చేసి కృష్ణ గారికి 2-3 సార్లు కాల్ చేశాను. నేను దోదామే చేస్తాను, 4 చార్ధామ్ చేయలేనేమో, హెల్త్ సపోర్ట్ చేయదేమో అని చాలా భయపడ్డాను. తను చాలా కాన్ఫిడెంట్ ఇచ్చాడండి, నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. లేదు మేడం మీరు చేయగలరు, మీరు రండి, అంత దూరం వచ్చి 4 చేయకుండా 2 చేసి వెళ్తే ఎలాగా అని చాలా సపోర్ట్ చేశాడు. బ్రదర్ లాగా నాకు చాలా బాగా చెప్పారు. ఆయన అంత ధైర్యం చెప్పాకే నేను 4 దామ్ చేద్దామని డిసైడ్ చేసుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం నేను చాలా మంచి రైట్ డెసిషన్ తీసుకున్నానని ఫీల్ అవుతున్నానండి. చాలా చాలా బాగుందండి వీళ్ళ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. చాలా బాగుంది. పర్సనల్ కేర్ కానీ, ఫుడ్ కానీ, వాళ్ళు ఎవ్రీ ఇండివిజువల్ గురించి కూడా అట్లనే టేక్ కేర్ చేసి చాలా 70 years వాళ్ళని కూడా వాళ్ళు తీసుకొచ్చి యాత్రను చూపిస్తున్నారు. చిన్న పిల్లల్ని కూడా ఈవెన్ 4 years 5 years పిల్లల దగ్గర నుండి 70 years వరకు కూడా వాళ్ళు చాలా స్మూత్ గా తీసుకెళ్తూ ఉన్న విధానం చాలా చాలా బాగుంది. ఎవరైనా వీళ్ళ ద్వారా ఈజీగా వచ్చి యాత్ర కంప్లీట్ చేసుకొని వెళ్ళొచ్చని నేను కాన్ఫిడెంట్ గా చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఓం శ్రీ కేదార్నాథాయ నమః. With the help of the Gayatri Tours and Travels and the team Mr. Krishna, Vishal and Ravi, we made success the Chardham Yatra, which is my lifelong ambition. So my dear friends, for every spiritual and devotional tour, please select Gayatri Tours and Travels. Thank you very much. Thank you. ఎస్ సార్. చార్ధామ్ యాత్రకు ఇప్పుడు సీజన్ కదా, అంటే ఏ మాసం వరకు చార్ధామ్ యాత్ర చేసుకోవచ్చు, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? తప్పకుండా మేడం. ముందుగా టీ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సో శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. సో యాక్చువల్లీ ఈ చార్ధామ్ యాత్ర అనేది చాలా కష్టంతో కూడుకున్న యాత్ర అండి. సో యాక్చువల్లీ చార్ధామ్ యాత్ర మనకి 6 నెలలు మనుషులతో పూజించబడి మిగతా 6 నెలలు దేవతలతో పూజించబడే ఏకైక పుణ్యస్థలము మన చార్ధామ్ యాత్ర. మన దేవభూమి ఉత్తరాఖండ్లో ఉంది. సో ఈ యాత్ర మనకి మే నుంచి మొదలవుతుందండి. యాక్చువల్లీ ఇది మనకి అక్షయ తృతీయ ఏప్రిల్ 21న ఓపెన్ అయింది. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, మళ్ళీ అక్టోబర్ వరకు అంటే దీపావళి రోజు ఘనంగా పూజలు చేసి గుడిని మూసేయడం జరుగుతుంది. సో ఈ 6 నెలల్లో మనకి మే, జూన్, జూలై బాగుంటుందండి. అండ్ ఆగస్ట్, సెప్టెంబర్ కొద్దిగా వర్షాలు ఉంటాయి. సో వర్షాలు కారణంగా కొంచెం ట్రాఫిక్ రోడ్స్ బ్లాక్ అవ్వడము, ల్యాండ్ స్లైడ్స్ అవ్వడం ఉంటుంది. సో మళ్ళీ అక్టోబర్లో బాగుంటుందండి. సో బెస్ట్ టైం టు ట్రావెల్, బెస్ట్ టైం టు చూడాలి యాత్రని, చేయాలి యాత్రని అంటే
మనం మే, జూన్, జూలైలో అయితే చేసుకోవచ్చు మేడం. ఎస్, ఈ చార్ధామ్ యాత్రకు సంబంధించి అంటే పక్కా ఈ థింగ్స్ తీసుకెళ్ళాలి అనేటటువంటి థింగ్స్ ఏంటి చెప్తారు? డెఫినెట్గా మేడం. యాక్చువల్లీ మనము వెళ్ళేది హై ఆల్టిట్యూడ్లోకి కాబట్టి మనకి ఈ 12 రోజుల యాత్ర ఉంటుందండి మొత్తం. ఈ 12 రోజుల యాత్రలో కూడా మనకి 12 డేస్కి సరిపోయే బట్టలు తీసుకెళ్ళాలి ఫస్ట్ థింగ్. సో అవి కూడా లైట్ వెయిట్ ఉన్న బట్టలు తీసుకెళ్తే చాలా బెటర్ అండి. బికాజ్ మనం హై ఆల్టిట్యూడ్లో ఉన్నప్పుడు మన బాడీ వెయిటే ఒక 70 kgs ఉంటే మనం హై ఆల్టిట్యూడ్లో మనకు ఒక 85-90 kgs లాగా ఫీల్ అవుతాం. సో ఒక చిన్న స్లింగ్ బ్యాగ్ ఉన్నా కూడా మనకి చాలా బరువుగా అనిపిస్తుంది అనమాట. సో అలాంటి టైంలో మనకి ఎంత తక్కువ, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అంటారు కదా. సో అలా మనం తక్కువ లగేజ్ తీసుకెళ్ళి, ప్లస్ మనకి వింటర్ వేర్ అంటే ఒక చలిని ఆపే జాకెట్ ఒకటి తీసుకెళ్ళచ్చు. ఒకటే, మళ్ళీ 2-3 కాదండి, ఓన్లీ ఒకటే. అండ్ మనకి రెయిన్ కోట్స్ కూడా మనకు అక్కడ కేదార్నాథ్ దగ్గర దొరుకుతాయి. అంటే లైట్ వెయిట్ ఉంటాయి, 100-200లో దొరికేస్తున్నాయి. సో అవి మనము రెయిన్ ప్రొటెక్షన్ కోసం అవి వేసుకోవచ్చు. అండ్ చలిని కాపాడడానికి మనం ఇక్కడ నుంచి ఒక జాకెట్ తీసుకెళ్ళచ్చు. అండ్ షూస్, మనకి ట్రెక్కింగ్ చేసేది, నడిచేది చాలా ఉంటుంది కాబట్టి ఒక మంచి లైట్ వెయిట్ షూ తీసుకోవాలా, మంచి గ్రిప్ ఉన్న షూ. అండ్ అండ్ దట్టు దానికి లేసెస్ ఉండాలండి. లేసెస్ ఉంటే కొంచెం స్ట్రాంగ్ మనకి గ్రిప్ గట్టిగా దొరుకుతుంది. ప్లస్ ఒక 4-5 pairs ఆఫ్ సాక్సెస్ తీసుకెళ్ళాలి. అండ్ ఒక వాటర్ బాటిల్, అంటే ఫ్లాస్క్ లాగా వాటర్ బాటిల్ ఉంటుంది కదా, టెంపరేచర్ మెయింటైన్ చేసేది. సో ఆ వాటర్ బాటిల్ ఒకటి తీసుకెళ్ళాలి. బికాజ్ మనం త్రూ అవుట్ ద ట్రిప్ కూడా మనము వాటర్ బాటిల్స్, మినరల్ వాటర్ బాటిల్సే ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఆ క్లైమేట్లో మనం వాటర్ బాటిల్ ఇచ్చినా కూడా అది ఫ్రిడ్జ్లోంచి తీసి ఇచ్చినట్టు ఉంటుంది అనమాట. సో అది మన కిచెన్ టీం వాళ్ళకి ఇస్తే వాళ్ళు వాటర్ హీట్ చేసి మనకి వామ్ వాటర్ ఇస్తారు. సో అది మనం ఫ్లాస్క్లో క్యారీ చేయొచ్చు. సో ఇలా అండి. సో మనకు వింటర్ వేర్లో ఉండేవి మనకి చెవులు కప్పే మంకీ క్యాప్స్ కానివ్వండి, గ్లౌజెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం క్యారీ చేయాలండి. ఎంత యూస్ఫుల్ ఉంటాయంటే మనకి అనుకోవచ్చు ఏం కాదు అని, కానీ మనకి కేదార్నాథ్లో క్లైమేట్ ఎప్పుడు ఎలా ఉంటుందో మనం జడ్జ్ చేయలేమండి. ఆఖరికి వాతావరణ శాఖ కూడా జడ్జ్ చేయలేము. సో అప్పుడే ఎండ ఉంటుంది, అప్పుడే వర్షం పడుతుంది, అప్పుడే మంచు కురుస్తుంది, లైక్ డిఫరెంట్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం క్యారీ చేస్తే బెటర్ మేడం. ఎస్, మనం విజువల్స్లో చూస్తున్నాం బీచ్లో. అసలు ఫుడ్ ఎలా మనకు లైవ్లో చేసి పెడతారా ఫుడ్? మేడం యాక్చువల్లీ మన తెలుగు రాష్ట్ర ప్రేక్షకులకి మనము బయట ఏది తిన్నా కూడా, పిజ్జాలు, బర్గర్లు ఏవి తిన్నా కూడా ఇంటికి వచ్చాక ఒక ముద్ద అన్నం తింటే ఆ తృప్తి వేరే ఉంటుందండి. సో మనము శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్తోని మనం ఎలా ఈ ఫుడ్ ఆర్గనైజ్ చేస్తామంటే, మనకి ఒక సెల్ఫ్ కిచెన్ ఉంటుంది మేడం. త్రూ అవుట్ ద ట్రిప్ 12 days కూడా మన బస్సెస్తోనే ట్రావెల్ చేస్తూ ఉంటుంది. సో వాళ్ళకి కంప్లీట్గా ఆ హిమాలయాల పర్వతాల మధ్యలో కంప్లీట్ తెలుగు భోజనం మనం ప్రొవైడ్ చేస్తాం మేడం. అన్నం, పప్పు, కూర, నెయ్యి, చారు, ఆఖరికి ఆవకాయ పచ్చడితో సహా కంప్లీట్ మన భోజనమే మనం ప్రిఫర్ చేస్తాం అనమాట. సో ఇది అంటే ఇంత పెద్ద యాత్ర చేయాలి అంటే మనకి కంటి నిండా నిద్ర ఉండాలి, కడుపు నిండా తిండి ఉండాలి మేడం. అండ్ దట్టు మన సౌత్ ఇండియన్ పీపుల్కి కార్బోహైడ్రేట్స్ అంటే అన్నం లేకపోతే మనం ఉండలేము. అండ్ దట్టు అక్కడ మనకి మ్యాగీలు, పరోటాలు, చపాతీలు ఇవే దొరుకుతాయి. కరెక్ట్. సో ఇవి తింటూ మనం యాత్ర అయితే 100% చేయలేము. సో దీనికి మా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏం చేస్తున్నామంటే మేడం, కంప్లీట్ త్రూ అవుట్ ద ట్రిప్ మనకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 పూటలు కూడా మన తెలుగు భోజనమే. అప్పుడు అది కూడా వేడిగా వండి. అండ్ ఈ ఇయర్ మేము ఇంకొకటి ఏం చేసామంటే మేడం, హిమాలయ పర్వతాల మధ్యలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అలా పెనం పెట్టుకొని దోశలేసి మనకి పెసరట్టు ఉప్మాలు వేసి ఇవి మా కస్టమర్స్కి మేము ఇవ్వడం జరుగుతుంది మేడం. సో దీనివల్ల అంటే చాలా, అంటే మీరు ఇందాక టెస్టిమోనియల్స్లో చూసాం మనము, చాలా అద్భుతంగా అయింది మేడం ఫస్ట్ ట్రిప్. అసలు వాళ్ళ ఆనందాలకి హద్దులు లేవు మేడం. కరెక్ట్ అండి. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు యాత్ర చేయకూడదు, అలాగే ఈ యాత్ర చేయడానికి ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా? మేడం యాక్చువల్లీ ఈ చార్ధామ్ యాత్ర అనేది ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవండి. కాకపోతే మనకి హెల్త్ ఇష్యూస్ గురించి చూసుకుంటే మనకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, లంగ్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది. సో ఇది కూడా మనం ప్రివెంట్ చేయడానికి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి మనం ఏం చేస్తామంటే, మనకి బుకింగ్ అయిన వెంటనే ఒక పర్సన్ మనకి దగ్గర బుక్ చేసుకున్న వెంటనే మనం వాళ్ళకి ఒక లింక్ ఇస్తాం మేడం, జూమ్ లింక్ ఇస్తాం. సో ఎవ్రీడే మార్నింగ్ మనకు ఒక ఇంటర్నేషనల్ యోగా మాస్టర్ని మనం హైర్ చేసుకున్నాం మేడం. సో ఎవ్రీడే మార్నింగ్ ఆ యోగా మాస్టారు వీళ్ళకన్నీ కూడా లైక్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, లంగ్ ఎక్స్పాన్షన్ అవ్వడానికి ఎక్సర్సైజెస్ అండ్ యోగాసనాలు ఇవన్నీ చేపించి మనము యాత్రలోనే కాదు, యాత్రకి ముందరే మన కస్టమర్ని మెంటల్గా, ఫిజికల్గా ప్రిపేర్ చేసి పెడతాం మేడం. దీనివల్ల ఇది ప్రివెంట్ చేయొచ్చు. కరెక్ట్. ఓకే,
ఈ యాత్ర చేయడానికి అసలు ఓవరాల్గా ఎన్ని డేస్ పడుతుంది? మేడం ఇది హైదరాబాద్ నుంచి హైదరాబాద్ మనకి 12 డేస్ ఉంటుందండి. 11 నైట్స్ 12 డేస్ యాత్ర. అండ్ యాక్చువల్లీ చాలామంది అనుకోవచ్చు అన్ని డేసా ఒక 8 రోజుల్లో 7 రోజుల్లో చేసేసుకుందాము అంటే చాలా తప్పు మేడం, అది ఇంపాసిబుల్ అసలు. అంటే ఒక మనం పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు, దట్టు చార్ధామ్ యాత్రకు వెళ్ళినప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో 11 రోజులు 12 రోజులు మాత్రం ఈ యాత్ర గురించి కేటాయించాలి మేడం. లేదంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో మనం హెల్త్ బాగాలేక వెళ్ళి ఆ పరమేశ్వరుని దర్శించుకుందాము అంటే అసలు అది ఇంపాసిబుల్ టాస్క్ అనమాట. కరెక్ట్. అండ్ నేను ఇంకొకటి కూడా చెప్తున్నాను. సో ఈ యాత్ర మనం నార్మల్గా వెళ్ళిపోదాము, మనమే ఫ్లైట్, మనమే టికెట్స్ బుక్ చేసుకుందాం, మనమే వెళ్ళిపోదాం అనుకుంటే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మేడం. అంటే నేను ఏం చెప్తున్నానంటే శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అని చెప్పట్లేదు, ఒక మంచి ట్రావెల్ ఆపరేటర్ ఎంచుకోవాలి. ఇలాంటి యాత్రలు చేసేటప్పుడు ఒక మంచి ట్రావెల్ ఆపరేటర్ని ఎంచుకొని, అంటే వాళ్ళకి నెగిటివ్స్ పాజిటివ్స్ అన్నీ చూసుకుంటే ఈ యాత్ర చాలా సులభంగా చేసుకోవచ్చు మేడం. దీని రూట్ మ్యాప్ గురించి కొంచెం వివరంగా చెప్తారా? తప్పకుండా మేడం. సో ఈ 12 డేస్ రూట్ మ్యాప్ మనకి ఎలా ఉంటుందంటే, మనము ఇండియాలో ఎక్కడి నుంచైనా మనం ఈ ట్రిప్ ఆపరేట్ చేయొచ్చండి. బట్ మన బేసిక్ పాయింట్ వచ్చేసి ఢిల్లీ ఉంటుంది. సో మనం ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్ నుంచి హైదరాబాద్ ఆపరేట్ చేసినట్టయితే మనకు ఫస్ట్ డే 1 మనం హైదరాబాద్ నుంచి ఢిల్లీ బై ఫ్లైట్ వెళ్తాము. సో ఢిల్లీలో మనకు ఒక బస్సెస్ రెడీ ఉంటాయి ఎయిర్పోర్ట్ బయట. సో ఆ రోజు మనం ఢిల్లీ నుంచి మనం హరిద్వార్ డైరెక్ట్ వెళ్ళిపోతామండి. సో హరిద్వార్లో మనం ఈవినింగ్ వరకు రీచ్ అయ్యి ఆ రోజు గంగా హారతి చూసుకుంటాం మేడం. సో గంగా హారతి చూసుకొని ఆ రోజు నైట్ మనం వాళ్ళకి డిన్నర్ ఇచ్చేసి ద వెరీ నెక్స్ట్ డే ఇన్ ద మార్నింగ్ మనం హరిద్వార్లో మానసదేవి, చండీదేవి టెంపుల్స్ ఉంటాయండి రెండు కూడా మనం రోప్ వేస్లో వెళ్ళాల్సి వస్తుంది. సో మనం ఆ రెండు దర్శనాలు కూడా చేసుకొని మనం మళ్ళీ హోటల్కి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేసి మనం బార్కోట్ అనే ప్లేస్కి వెళ్తామండి. సో ఈ చార్ధామ్ యాత్రలో మొట్టమొదటి ధామ్ వచ్చేసి యమునోత్రి, మన యమునమ్మ ఉద్భవించిన ప్రదేశం అనమాట. సో మనం యమునోత్రి వెళ్ళాలంటే మనం బార్కోట్ వెళ్ళాలి. సో ఆ రోజు మొత్తం మనం హరిద్వార్ నుంచి బార్కోట్ కంప్లీట్ డే అంతా ట్రావెల్ చేసి నైట్ స్టే మనం బార్కోట్లో ఉంటాము. సో అక్కడ మనం డిన్నర్ ప్రిపేర్ చేసేసి వాళ్ళకి రెస్ట్ ఇచ్చి నెక్స్ట్ డే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 4 గంటలకి మేము 3 o'clockకి వెళ్ళి వాళ్ళ డోర్స్ నాక్ చేసి, సో మనం వాళ్ళందరినీ లేపి ఫ్రెష్ అయ్యాక వెళ్ళి బస్లో కూర్చొని 4 o'clockకి మనం యమునోత్రి స్టార్ట్ అయిపోతాం అనమాట. సో ఒక్క 1.5 hour పడుతుంది యమునోత్రి వెళ్ళడానికి, ఒక 35 kilometers ఉంటుంది. సో మనం యమునోత్రి వెళ్ళి అక్కడ నుంచి కింద పార్కింగ్లో బస్ పెట్టేసి మనకి ట్రెక్కింగ్ చేసుకోవాలి. అంటే 7 kilometers మనం ట్రెక్ చేయాల్సి వస్తుంది యమునోత్రికి. సో ట్రెక్కింగ్ చేసుకున్న వాళ్ళు ట్రెక్కింగ్ చేసుకోవచ్చు, అండ్ డోలీల మీద వెళ్ళేవాళ్ళు డోలీల మీద వెళ్ళచ్చు, హార్సెస్ మీద వెళ్ళేవాళ్ళు హార్సెస్ మీద వెళ్ళచ్చు. ఇవన్నీ కూడా మేమే చూసి పెడతామన్నమాట. సో మనం యమునమ్మ దర్శనం అయిపోయాక అనంతరం మళ్ళీ కిందికి వచ్చేస్తాం పార్కింగ్కి వచ్చేసినాక మళ్ళీ పార్కింగ్ నుంచి మళ్ళీ బార్కోటే, ముందు రోజు బార్కోట్లో స్టే చేసినాం కదా, ఆ రోజు కూడా బార్కోట్లోనే స్టే చేస్తాం అనమాట. సో ఫస్ట్ ధామ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం వెళ్ళాల్సింది సెకండ్ ధామ్. సో నెక్స్ట్ డే ఇన్ ద మార్నింగ్ మనము బార్కోట్ నుంచి ఉత్తరకాశీకి వెళ్తాం మేడం. సో ఇప్పుడు మనం యమునోత్రికి వెళ్ళాలంటే బార్కోట్లో ఎలా అయితే స్టే చేసినామో, నెక్స్ట్ గంగోత్రికి వెళ్ళాలంటే ఉత్తరకాశీలో స్టే చేయాలన్నమాట. సో ఉత్తరకాశీ మనం ఒక 3 గంటల్లో వెళ్ళిపోతాము. లంచ్ టైం వరకు వాళ్ళకి లంచ్ ఇప్పించేసి మనము వాళ్ళకి అకామిడేషన్ అలాట్ చేసి మనకి ఉత్తరకాశీలో కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్ ఉంటుంది మేడం. యాక్చువల్లీ మన భారతదేశంలో 3 కాశీలు ఉన్నాయండి. ఒకటి వారణాసి, 2 ఉత్తరకాశీ, 3వది గుప్తకాశీ అనమాట. ఈ వారణాసి ఏదైతే ఉందో మనకి యూపీలో ఉంటే, ఈ గుప్తకాశీ ఉత్తరకాశీ వచ్చేసి ఉత్తరాఖండ్లో ఉన్నాయి. ఆ 2 కూడా మనం ఈ ట్రిప్లో చూసుకోవచ్చు. సో మనం ఉత్తరకాశీలో కాశీ విశ్వనాథ స్వామి గారిని దర్శించుకొని అక్కడ సైట్ సీయింగ్ ప్లేసెస్ చూసుకొని చిన్నగా అంటే లోకల్ షాపింగ్స్ ఉంటాయి, అదంతా అయిపోయాక మళ్ళీ మనం హోటల్ రూమ్కి వచ్చేస్తాము. మళ్ళీ ద వెరీ నెక్స్ట్ డే ఇన్ ద మార్నింగ్ మనం గంగోత్రి బయలుదేరుతామండి. 100 kilometers ఉంటుంది. ఉత్తరకాశీ నుంచి గంగోత్రి 100 kilometers ట్రావెల్ చేయాలి. మనం ట్రావెల్ చేసి అసలు ఆ రోడ్స్ ఉంటాయండి, బ్యూటిఫుల్ అనమాట. అసలు మనకు 2 కళ్ళు సరిపోవు, అంత అందంగా ఉంటాయి. సో మనం గంగోత్రి అంటే గంగమ్మ ఉద్భవించిన ప్రదేశం అది. సో మనం ఆ అమ్మవారిని దర్శించుకుంటాము. దర్శనం అయిపోయాక మళ్ళీ పార్కింగ్కి వచ్చేస్తే మళ్ళీ బ్యాక్ టు ఉత్తరకాశీ. సో 2 days కూడా మనం ఉత్తరకాశీలోనే స్టే చేస్తాం. సో ఇప్పుడు ఏంటి 2 ధామ్లు అయిపోయినాయి మేడం. ఇప్పుడు ఈ 3rd ధామ్ ఏదైతే ఉందో రారాజు లాంటి ధామ్ అనమాట, అంటే కింగిన కేదార్నాథ్. సో మనం కేదార్నాథ్ వెళ్ళాలంటే ఉత్తరకాశీ నుంచి గుప్తకాశీ వెళ్తామండి. సో గుప్తకాశీలో మనం స్టే తీసుకొని ద వెరీ నెక్స్ట్ డే ఇన్ ద మార్నింగ్ 2 గంటలకే లేపేస్తాం అందరినీ, వేకప్ కాల్స్ ఇచ్చి. సో మనం గుప్తకాశీ నుంచి సోంప్రయాగ్ బై బస్లో వెళ్తాం, మన బస్లోనే వెళ్తాం. సోంప్రయాగ్ దగ్గర సీతాపూర్ పార్కింగ్ అని ఒకటి ఉంటుందండి. ఆ పార్కింగ్లో మన బస్ పెట్టేస్తాము. బస్ పెట్టేసిన వెంటనే అక్కడ నుంచి మనం ఒక 2 kilometers వాక్ చేయాలి. వాక్ చేసి ఒక లోకల్ జీప్ స్టాండ్కి వస్తామండి. ఆ జీప్ స్టాండ్లో మనం వెయిట్ చేస్తే జీప్స్లోనే వెళ్ళాలి. ఒక 5 kilometers ట్రావెల్ చేయాలి జీప్స్లో. సో మనం గౌరీకుండ్ అనే ప్లేస్కి వెళ్తాం మేడం. సో వాట్ ఈస్ గౌరీకుండ్ అంటే కేదార్నాథ్కి బేస్ క్యాంప్ అనమాట. సో గౌరీకుండ్ నుంచి మనకి అక్కడ కూడా సేమ్ ట్రెక్కింగ్ 16 kilometers ట్రెక్ చేయాలి. ఇది
ట్రెక్కింగ్ చేసుకున్న వాళ్ళు ట్రెక్కింగ్ చేస్తారు, డోలీలు కావాల్సినప్పుడు డోలీలు ఏర్పాటు చేస్తాము, గుర్రాలంటే గుర్రాలు ఏర్పాటు చేస్తాము. సో అందరూ పైకి వెళ్ళిపోతాము. పైకి వెళ్ళిన తర్వాత పైన ఆ రోజు నైట్ మనం నైట్ హాల్ట్ ఇస్తాం కేదార్నాథ్ దగ్గర. సో ఎందుకు నైట్ హాల్ట్ ఇస్తామంటే మేడం, నెక్స్ట్ డే మార్నింగ్ స్పర్శ దర్శనం ఉంటుందండి. మనము స్వామివారిని వెళ్ళి దర్శనం కళ్ళతో చూడకుండా మనం చేతులతోని అలా స్పర్శ దర్శనం చేసుకుంటే అసలు అవి కొన్ని మాటల్లో చెప్పలేమంటారు కదా మేడం, అలాంటి అనుభూతి అనమాట అది. సో మనం హ్యాపీగా స్పర్శ దర్శనం చేసుకొని పైన అన్ని వెనకాల మన శంకరాచార్యులు గారిది సమాధి ప్లస్ కారభైరవ టెంపుల్ ఇవన్నీ కూడా చూసుకొని మళ్ళీ కిందికి వచ్చేస్తామండి. ఆ రోజు ఈవినింగ్ వరకు కిందికి వచ్చేసి మళ్ళీ పార్కింగ్ రాగానే అక్కడ నుంచి మళ్ళీ గుప్తకాశీ. సో ఆ 2 days స్టే కూడా మనం గుప్తకాశీలోనే ఉంటాం. సో ఇప్పుడు 3 ధాములు అయిపోయినాయి. ఇప్పుడు 4వ ధామ ఏంటి అంటే బద్రీనాథ్. సో ఇప్పుడు మనం యమునోత్రి వెళ్ళడానికి బార్కోట్లో ఎలా అయితే స్టే చేసినామో, గంగోత్రి వెళ్ళడానికి ఉత్తరకాశీలో ఎలా అయితే స్టే చేసినామో, అండ్ కేదార్నాథ్ వెళ్ళడానికి గుప్తకాశీలో ఎలా అయితే స్టే చేసినామో, బద్రీనాథ్ వెళ్ళడానికి పిప్పల్ కోటి అనే ప్లేస్లో స్టే చేయాలి. సో మనం అక్కడ స్టే చేసేస్తాము, రాత్రి వాళ్ళకి అకామిడేషన్ ఇస్తాము, డిన్నర్ అయిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ సేమ్ ఇలానే 3 గంటలకు లేపి 4 గంటల వరకు మనం బయలుదేరిపోతాం బద్రీనాథ్కి. సో బద్రీనాథ్ టెంపుల్ దర్శనం అయిపోయాక కరెక్ట్ బద్రీనాథ్ టెంపుల్ నుంచి ఒక 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో మనకి మానా విలేజ్ అని ఒకటి ఉంటుందండి. అంటే మానా విలేజ్ ఏంటి అంటే మనకి సరస్వతి నది పుట్టిన ప్రదేశం అది, ప్లస్ మనకి వ్యాసుడు వినాయకుడు కలిసి మహాభారతం లిఖించిన చోటు అది. అండ్ వ్యాస గృహ అని ఒకటి ఉంటుంది, దాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు. అండ్ మహాభారతం అనంతరం మనకి పాండవులు అందరూ కలిసి స్వర్గానికి దారి వెతుక్కుంటూ వెళ్ళిన ప్రదేశం కూడా మానా విలేజే మేడం. సో ఆ మానా విలేజ్ కూడా మనం దర్శించుకుంటాం, చూస్తాము, సైట్ సీయింగ్ చాలా బాగుంటుంది. సో అదంతా అయిపోయాక మళ్ళీ బ్యాక్ టు పిప్పల్ కోటి వచ్చేస్తాం. సో 11th డే మనం ఏం చేస్తామంటే పిప్పల్ కోటి నుంచి బ్రేక్ఫాస్ట్ చేసేసి మనం హరిద్వార్ బయలుదేరిపోతాం వయా రిషికేష్లో కూడా కొన్ని సైట్ సీయింగ్ ప్లేసెస్ చూసుకుంటాము. మధ్యలో దేవప్రయాగ్, రుద్రప్రయాగ్ ఇవన్నీ ఉంటాయి, ఇవి కూడా అన్ని చూసుకుంటాము. ఇదంతా చూసుకున్నాక మనం హరిద్వార్ వచ్చేసి నైట్ స్టే తీసుకొని ద వెరీ నెక్స్ట్ డే ఇన్ ద మార్నింగ్ హరిద్వార్లో బ్రేక్ఫాస్ట్ చేసేసి మనం ఢిల్లీ బయలుదేరిపోతామండి. ఢిల్లీ బయలుదేరిపోయి ఫ్లైట్ టికెట్స్ ఉన్న వాళ్ళని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తాము, ట్రైన్ టికెట్స్ ఉన్న వాళ్ళని స్టేషన్స్లో డ్రాప్ చేస్తాం మేడం. దిస్ ఈజ్ హౌ ద 12 days గోస్ ఆన్ మేడం. సూపర్. శ్రీ గాయత్రి టూర్స్ అంటేనే కైలాస యాత్ర గుర్తొస్తుంది. సుమారుగా మొత్తం 1000 మంది యాత్రికులతో పర్మిట్ వీసా అప్లై చేసి ట్రావెల్ చేయిస్తున్నారు. ఒక్కసారి గెట్ టుగెదర్ ఏవి చూద్దాం. తప్పకుండా మేడం. అత్యద్భుత సాహసోపేత కైలాస మానస సరోవర యాత్ర 2026కు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి అంకురారోపణం. ఇటీవల మే నెల 10వ తేదీ హైదరాబాద్ నగరం పరమ పవిత్రమైన కైలాస యాత్రకు సిద్ధమైన 1500 మంది సంకల్పానికి ప్రధాన వేదికయ్యింది. జీవితంలో ఒక్కసారైనా దర్శించాలి అనే కైలాస మానస సరోవర యాత్ర ఈ అశ్వ సంవత్సరంలో చేస్తే 12 సార్లు కైలాస యాత్ర చేసిన ఫలితం లభిస్తుందని పురాణ కథనం. ఈ 2026వ సంవత్సరం ఆ పురాణాలలో చెప్పిన అశ్వ సంవత్సరం. ఈ అరుదైన సందర్భాలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుండి, విదేశాల నుంచి కూడా తరలివచ్చిన సుమారు 1500 మంది యాత్రికులు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ సారథ్యంలో కైలాస మానస సరోవర యాత్రకు సిద్ధమయ్యారు. వీరంతా మే, జూన్ నెలలో కైలాస యాత్రకు బయలుదేరుతుండగా ఇంకా జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మాసాలలో ఈ కైలాస యాత్ర కోసం ప్రత్యేక సమూహాలు, బ్యాచ్లు సిద్ధమవుతున్నాయి. ఈ ప్రయాణాలకు ముందస్తుగా జూబ్లీ కన్వెన్షన్ సెంటర్లో ప్రీ టూర్ గెట్ టుగెదర్ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ముందుగా శ్రీ గాయత్రి టూర్స్ అధినేత శ్రీ భరత్ శర్మ గారు యాత్రికులకు సాదర స్వాగతం పలుకుతూ ఈ యాత్ర కేవలం ఒక ప్రయాణం కాదని, అది ఆత్మ సాక్షాత్కారానికి మార్గమని వివరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పుష్పగిరి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 అభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామివారు, ఆధ్యాత్మిక శిఖరం బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, హిందూ ధర్మ పరిరక్షకులు శ్రీ సంతోష్ కుమార్ శాస్త్రి ఘనాపాటి గారు, హరికథా చూడామణి డాక్టర్ ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి గారు, ప్రముఖ ఆధ్యాత్మిక జ్యోతిష్య వాస్తు పండితులు శ్రీ కొడకండ్ల రామశరణ్ శర్మ గారు, విశాఖపట్నం నుండి ప్రముఖ దేవీ ఉపాసకులు శ్రీ శ్యామలానందనాథ గారు, ఇప్పటికే 9 సార్లు కైలాస యాత్ర చేసిన శ్రీ నందిభట్ల సత్యనారాయణ శర్మ గారు తమ అమూల్య ఆధ్యాత్మిక ప్రవచనాలతో
యాత్రికుల్లో భక్తిభావాన్ని నింపారు. వందితో కైలాస యాత్ర జీవితకాలపు అత్యున్నత అనుభవమని వారు ఆశీర్వదించారు. అనంతరం శ్రీ గాయత్రి టూర్స్ నిర్వాహకులు యాత్రికుల సౌకర్యార్థం వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాత్రా కిట్లను అందజేయడమే కాకుండా వారి ఆరోగ్య భద్రత దృష్ట్యా ఒక ప్రత్యేక యోగా క్లాసు నిర్వహించారు. దీర్ఘకాలం నుండి యాత్రికుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాట్సాప్ సమూహంలో ప్రతిరోజు ప్రత్యేక యోగా తరగతులను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 2025వ సంవత్సరంలో కైలాస యాత్ర చేసిన యాత్రికులు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి వారి యాత్రా అనుభవాలు గుర్తు చేసుకుని ఈ ఏడాది యాత్ర చేస్తున్న వారందరికీ అభినందనలు తెలియజేశారు. ఆ తరువాత శ్రీ గాయత్రి టూర్స్ అధినేత శ్రీ భరత్ కుమార్ శర్మ గారు యాత్ర మార్గాన్ని క్షుణ్ణంగా వివరిస్తూ పూర్తిగా దిశానిర్దేశం చేశారు. అనంతరం అందరూ కలిసి ఆత్మీయమైన విందు భోజనాన్ని స్వీకరించారు. ఇదే రోజు అంతర్జాతీయ మాతృదినోత్సవం కావడంతో యాత్ర చేస్తున్న మహిళా యాత్రికులను తమ సొంత కుటుంబ సభ్యులుగా, మాతృమూర్తులుగా భావించి అందరికీ చీరా సారెలు, పసుపు కుంకుమలతో ఘనమైన ఆత్మీయ సత్కారం అందజేశారు. మీ భద్రత మా బాధ్యత అనే నినాదంతో కైలాస యాత్ర నిర్వహణలో దశాబ్దాల అనుభవం, యాత్రికుల ఆనందమే తమ ధ్యేయంగా పనిచేసి ద బెస్ట్ కైలాస్ టూర్ ఆపరేటర్గా అవార్డు పొందిన శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ కైలాస యాత్రల నిర్వహణలో ఈ కార్యక్రమం ద్వారా మరోసారి తన అగ్రస్థానాన్ని చాటుకుంది. అన్ని యాత్రలు రాజు వంటి యాత్రలే కావచ్చు, కానీ కైలాస మానస సరోవర యాత్ర మాత్రం రారాజు వంటి యాత్ర. శివనామ స్మరణతో, భక్తి విశ్వాసాలతో ఆ కైలాసనాథుని దర్శనానికి అందరూ ఒక్కసారి సంకల్పించి సిద్ధమయ్యారు. కైలాస యాత్ర అంటే శ్రీ గాయత్రి టూర్స్ అని, శ్రీ గాయత్రి టూర్స్ అంటేనే కైలాస యాత్ర అని శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ మరోసారి నిరూపించుకుంది. మనం ఓపిక ఉన్నప్పుడే తీరిక చేసుకుందాం, శక్తి ఉన్నప్పుడే కైలాస యాత్ర చేద్దాం, పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం పొందుదాం. కైలాస మానస సరోవర్ గురించి చెప్తారా? ష్యూర్ మేడం. మేడం, హిందూగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిన, చూడాల్సిన రారాజు లాంటి యాత్ర ఏదైతే ఉందంటే అది కైలాస మానస సరోవర్ యాత్ర అండి. బికాస్ ఇప్పుడు మనకి చార్ధాంలో ఉండేది పరమేశ్వరుడే, కైలాస మానస సరోవర్లో ఉండేది కూడా పరమేశ్వరుడే. కానీ ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ ఏంటంటే మేడం, కైలాష్లో ఒక గుడి కానీ, గోపురం కానీ, పూజలు, అభిషేకాలు, హోమాలు ఏవి ఉండవండి. జస్ట్ ఒక పర్వతం ఉంటుంది. ఆ పర్వతం మామూలు పర్వతం కాదు మేడం, శివ పార్వతుల నివాసం అన్నమాట. అంటే అది పర్వతాన్ని చూడడానికి 2 కళ్ళు అయితే సరిపో మేడం. ఈ సంవత్సరము మనకి చాలా ప్రత్యేకత ఉందన్నమాట. 2026 సంవత్సరము ఈ కైలాస మానస సరోవర్కి చాలా ప్రత్యేకత ఉంది ఈ యాత్రకి. ఎందుకు అంటే మనకి పుణ్యనదులకి పుష్కరాలు ఎలా అయితే ఉంటాయో అలానే టిబెటియన్ క్యాలెండర్ ప్రకారం ఒక మనిషి, ఒక మంచిగా జన్మించిన ఒక పర్సన్ 12 సార్లు కైలాస మానస సరోవర్ యాత్ర చేసి పరిక్రమ చేస్తే 12 సార్లు వాళ్ళ జన్మ ధన్యం అని చెప్పి అంటూ ఉంటారు మేడం. సో ఈ 2026లో ఎవరైతే ఈ యాత్ర చేసిన వాళ్ళు ఉన్నారు అనుకోండి, సో వాళ్ళకి 12 టైమ్స్ చేసిన క్రెడిట్ వాళ్ళ అకౌంట్లో పడుతుందంట. సో 12 టైమ్స్ చేసినది. సో అందుకే ఈసారి మన గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ఇంకా సీజన్ స్టార్ట్ అవ్వక ముందరే మనం 1000 బుకింగ్స్ అయితే చేసినాం మేడం. ఇందాక మనం ఏవీలో చూసినాము, చాలా అద్భుతంగా చాలా మంది ముందరకు వచ్చి మా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లోని ట్రావెల్ చేయడానికి సిద్ధపడ్డారు. సో వాళ్ళందరికీ కూడా నేను ఈ టీ న్యూస్ నుంచి ఒకటే చెప్తున్నానండి, మేము మిమ్మల్ని మా పేరెంట్స్ని మేము ఎలా అయితే యాత్రకు తీసుకెళ్ళి ఎంత సురక్షితంగా తీసుకొస్తామో, మాకు తెలిసిన నాలెడ్జ్ వాళ్ళకి షేర్ చేసుకుంటామో, ప్రతి ఒక్కరికి కూడా మేము మా నాలెడ్జ్ షేర్ చేసుకొని అంతే హ్యాపీగా, అంతే సేఫ్టీగా మేము రిటర్న్ తీసుకొస్తామని తెలియజేసుకుంటున్నాను మేడం. ఏజ్డ్ పీపుల్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు కదా ఈ యాత్రకు, వాళ్ళకి అక్కడ హెల్త్ ఇష్యూస్ వస్తే మీరు ఎలా చూసుకుంటారు? మేడం, హెల్త్ ఇష్యూస్ తప్పకుండా వస్తాయండి. బికాజ్ మనం వెళ్ళేది హై ఆల్టిట్యూడ్ కాబట్టి మనకి హెల్త్ ఇష్యూస్ 100% ఉంటాయి. కాకపోతే మనం ఈసారి మన గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ఏం చేసినాము అంటే
మనకి ఒక ఆన్లైన్ డాక్టర్ కన్సల్ట్ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేసినాం మేడం. మనకి హైదరాబాద్లో ఒక డాక్టర్ ఉన్నారు, సుహాసిని గారు అని చెప్పి. సో ఆవిడ మనకి ఎప్పుడు 24/7 మనకి అవైలబుల్ ఉంటారు. సో ఇప్పుడు మన యాత్రికులకి ఎప్పుడైనా ఏదన్నా చిన్న ఇబ్బంది కలిగించవచ్చు, అంటే జ్వరమో కానీ, దగ్గు కానీ, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఏది వచ్చినా కూడా మనం ఫస్ట్ లోకల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాం మేడం. ఫస్ట్ కాల్ పెట్టి మనకి ఆన్లైన్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ కస్టమర్ని అడిగిపిస్తాం అనమాట. అంటే వాట్స్ యువర్ ప్రాబ్లం, ఏమైంది అని చెప్పి. సో వాళ్ళు ప్రాబ్లం చెప్పినాక ఆవిడ యాటిట్యూడ్స్ అవన్నీ కూడా చూసుకొని, ఎంత హైట్లో ఉన్నారు ఇవన్నీ అన్నీ కూడా చూసుకొని మనకు ఒక మెడికేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే అది ఇంజెక్షన్స్ కానివ్వండి, టాబ్లెట్స్ కానివ్వండి, మనకి ఆవిడ ప్రిస్క్రిప్ట్ చేసినా మనం తీసుకుంటాం. సో అప్పుడు మేము లోకల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ మెడిసిన్స్ తీసుకొని, ఆ లోకల్లో మా టూర్ మేనేజర్స్ వెళ్ళి లోకల్ డాక్టర్స్ దగ్గరికి సో ఆ మెడిసిన్ తీసుకొని వచ్చి, ఆ డాక్టర్ని తీసుకొని వచ్చి మేము మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది మేడం. సో ఇలా మనం అరికట్టచ్చు. అంటే డెఫినెట్గా పెద్దవాళ్ళు అవుతూ ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, కానీ మేము ఎప్పటికప్పుడు కూడా మా కంటికి రెప్పలాగా మేము మెడికేషన్స్ కానివ్వండి, అండ్ మనకి హాట్ వాటర్స్ ఇవన్నీ కూడా చాలా ఉంటాయి మేడం. ఒకటి కాదు, రెండు కాదు. అంటే వాళ్ళకన్నా ముందు మేము లేచి వాళ్ళని లేపుతూ ఉండాలి. సో అంటే మనం ఆ రోజు మనం ఒక 1 hour షెడ్యూల్ లేట్ అయింది అనుకోండి, మనకి త్రూ అవుట్ ద ట్రిప్ లేట్ అవుతూనే ఉంటుంది. సో ఎక్కడికక్కడ ఇది చాలా కష్టంతో కూడుకుంది మేడం. అంటే మా వర్క్ చెప్తున్నాను, మేము త్రూ అవుట్ ద టైం అక్కడే ఉంటాం కాబట్టి అందరికన్నా లేట్గా పడుకోవాలి, అందరికన్నా తొందరగా లెగాలి. సో అందరినీ వచ్చారా లేదో చూసుకోవాలి, వాళ్ళు తిన్నారా, వాళ్ళ హెల్త్ ఎలా ఉంది, వాళ్ళ టాబ్లెట్స్ ఏంటి, వాళ్ళ మెడిసిన్స్ ఏంటి, ప్రతి ఒక్కటి కూడా మాకు స్పెషల్ కేర్ ఉంటుంది మేడం. మా దగ్గర ఒక 2 టూర్ మేనేజర్స్ ఉంటారు. అంటే ఒక బ్యాచ్లో 2 buses ఉన్నాయి అనుకోండి, అందులో ఒక టూర్ మేనేజర్, ఇందులో ఒక టూర్ మేనేజర్ ఉంటాడు. ప్లస్ నేను కూడా ట్రావెల్ చేస్తాను మేడం. నేను కూడా ప్రతి బ్యాచ్తో ట్రావెల్ చేస్తాను. ఈ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఈ చార్ధామ్ యాత్ర మొత్తం ఆపరేట్ చేసేది నేనేనండి. మా భరత్ శర్మ గారేమో కైలాష్ ఆపరేట్ చేస్తారు, కైలాష్ మానస్ సరోవర్ వెళ్తారు. ఆయన ఎంత డెడికేటెడ్ అంటే మేడం, ఇప్పుడు ఆయన హ్యాపీగా ఏసీ రూమ్లో కూర్చొని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పని చేపించేసుకోవచ్చు, కానీ ఆయన అలా చేయరండి. ప్రతి బ్యాచ్లో ఆయన ఉంటారు. అంటే ద బెస్ట్ ఇస్తారనమాట హాస్పిటాలిటీ. సో మాకు ఆయన ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్, ఆయన ఇచ్చే థింగ్స్, అంటే ఈ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇందాక ఎక్స్పీరియన్స్ అడిగారు కదా మేడం. నేను గాయత్రికి రాకముందర ఒక 2-3 పెద్ద ఆర్గనైజేషన్స్లో పనిచేసినాను మేడం, ట్రావెల్ ఏజెన్సీస్లో. సో అక్కడ ఏమవుతుంటుందంటే చేతులు కట్టేసి పని చేయమంటారండి. అంటే మాకు ఒక పర్సన్ మీద ఒక మార్జిన్ ఉంటుంది మేడం, ఒక్క పిలిగ్రిమ్ మీద కొంచెం మార్జిన్ ఉంటుంది. సో ఆ మార్జిన్ కన్నా ఎక్కువ వెళ్తున్న టైంలో అసలు ఎవరు రెస్పాండ్ కారు ముందర చేసిన ఆర్గనైజేషన్స్లో. కానీ ఇక్కడ మా భరత్ శర్మ గారు ఏం చెప్తారంటే, మనకి మార్జిన్ పక్కన పెట్టండి కృష్ణ, మీరు ఫస్ట్ ఎండ్ ఆఫ్ ది డే ఒక కస్టమర్ మీద 10,000 కానీ 20,000 ఎక్కువైనా కూడా ప్రాబ్లం లేదు, మీరు పెట్టేసేయండి. నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ది డే ఆ కస్టమర్ సాటిస్ఫాక్షన్ మాకు ఇంపార్టెంట్ అంటారు మేడం. సో దట్ ఈస్ ఓన్లీ ద రీజన్ మాకు కైలాస మానస్ సరోవర్ యాత్రకి ఇప్పటికీ 1000 బుకింగ్లు వచ్చాయండి. నాకు తెలిసి మేడం, ఈ భారతదేశంలో ఈ మ్యాప్లోనే ఏ ట్రావెల్ ఆపరేటర్ కూడా 1000 మందిని ఈసారి మానస్ సరోవర్ తీసుకెళ్ళిన వ్యక్తి లేరు మేడం. ఓన్లీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అని నేను చాలా గౌరవంగా చెప్పుకుంటున్నానండి. రైట్, థ్యాంక్ యూ కృష్ణ గారు. చార్ధామ్ యాత్ర గురించి, కైలాస మానస్ సరోవర్ గురించి ప్రతిదీ కూడా చాలా చక్కగా వివరించారు. అసలు ఎలా తీసుకెళ్తారు, ఎలా హ్యాండిల్ చేస్తారు, హెల్త్ ఇష్యూస్ వస్తే ఎలా చూసుకుంటారు, ప్రతిదీ కూడా సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. రైట్, ఇది ఇవాల్టి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీ న్యూస్.